కాల్షియం కోసం రోజు పాలు తాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాంట్లో ఏదో ఒకటి ఉంటేనే కలర్ కోసం చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రోటీన్ పౌడర్ అనేది 2 నట్స్ తో అయితే తయారు చేసుకుంటే ఇంట్లో రోజు హెల్దీగా తాగేయచ్చు. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటది. 1 గ్లాస్ కాదు 2 గ్లాసులు కూడా తాగేస్తారు చిన్న పిల్లలు అయితే. ఇంకా ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రెసిపీస్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ గా బాదాన్ని అయితే 1 పావు కప్ అయితే తీసుకోవాలి. గ్యాస్ మీడియం లో పెట్టుకొని స్లోగా కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించి తీసుకోవాలి. వీటిని కొంచెం సేపు ఆరనివ్వాలి. వేయించిన తర్వాత పావు కప్పు జీడిపప్పు కూడా తీసుకోవాలి. గ్యాస్ మీడియం లో పెట్టుకొని వీటిని కూడా స్లోగా కలర్ వచ్చేంత వరకు లైట్ గా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించొద్దు, లైట్ గా కలర్ వస్తే చాలు. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాదం జీడిపప్పు ఆరేలోపు మనం పాలైతే కాగబెట్టేసుకుందాం. పాలు పొయ్యి మీద పెట్టుకొని మీడియం లో పెట్టుకొని గ్యాస్ అనేది బాగా కాగిన తర్వాత 1